కాళేశ్వరం కళంకం, తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయిని కాదు, తుమ్మిడిహెట్టి వద్దే కట్టాలని ఇంజనీర్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ పుర్రెలో పుట్టిన బుద్ధి, మామ అల్లుడు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఖజానా దోచుకునేందుకే దుర్మార్గానికి ఒడిగట్టారు. ఎవరి ఒత్తిడితో సంతకం పెట్టారో హరీష్ రావు చెప్పాలి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? శ్వేతపత్రంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. శ్వేతపత్రం కాదు, తప్పుడు పత్రం. ఇది గోబెల్స్ ప్రచారం లాగా ఉన్నది. తప్పు ఎవరు చేసినా తప్పే, బాధ్యులెవరైనా శిక్షించాలి. మేడిగడ్డ కూలిపోవాలనే పునరుద్ధరణ పనులు జాప్యమట. సిగ్గుండాలే. ఇది అసలు అది పునరుద్ధరణ ఎందుకు చేయాలరా బాబు? 1 ఎకరా పారించడానికి దాదాపు 50,000 రూపాయల ఖర్చు అవుతుందని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇది ఎత్తిపోతల కాదరనా అని, ఇది తిప్పిపోతల అని చెప్తున్నారు. కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గత 4 సంవత్సరాలుగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి 162 టీఎంసీలు ఎత్తిపోశారు పైకి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి. అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి వరద కాలంలో వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించడం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తడం, దాని నుంచి సుందిల్ల నుంచి అన్నారం, మళ్ళీ మేడిగడ్డ తీసుకుపోయి మళ్ళీ గోదావరిలో కలపడం. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే మళ్ళీ 60 టీఎంసీలు మళ్ళీ గేట్ల ద్వారా మళ్ళీ సముద్రంలో కలిపినారు. ఎంత కరెంటు బిల్లు వేస్ట్ అయింది? మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని పంపులు ఆన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినియోగం అయ్యే ఖర్చు అయ్యే కరెంట్ ఎంత ఉందో దానికంటే ఇంకెక్కువ. మోటార్ల కరెంటు బిల్లు అంతకంటే ఎక్కువ. సగటు రోజువారీ కరెంటు ఇదట. మళ్ళీ కట్టాలన్నట, పనుల్లో జాప్యం చేస్తున్నారట. కాంగ్రెస్ సర్కారులో కడెం తాలిపేరు కొట్టుకుపోలేదా? దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కాగ్ నివేదికను కాంగ్రెస్ సీఎంలే కొట్టిపడేశారు కదా. మీ ప్రభుత్వాలే ఉన్నా ప్రాణహితకు అనుమతులు తేలేదే. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. ఈ మామని ఎత్తుకునే ప్రచారంలో తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఈ హరీష్ రావు ఉన్న క్రెడిబిలిటీని మొత్తం కోల్పోతున్నాడు. ఇగో నిన్న అన్నారం బ్యారేజీకి బుంగలు పడి వృధాగా పోతున్న నీరు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇది అన్నారం దగ్గర. ఇది కూడా నాకు తెలిసి కొద్ది రోజులలో ఖతం అయిపోతుంది. కేసీఆర్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఇది మొత్తం మనసు పెట్టి రంగరించి ఈ ప్రాజెక్ట్ని నేను కట్టినా అన్నాడు. ఎక్కడ పోయింది మరి? అసెంబ్లీకి రాకుండా చర్చ చేయాలి కదా. అల్లుడిని పంపించి అల్లుడు ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేసి, మరి నువ్వే వచ్చి మాట్లాడొచ్చు కదా. నేను మనసు రంగరించి ఎంత ఖర్చు పెట్టి రాత్రింబవళ్ళు తాగుకుంటా దీనికి ఏది మన డిజైన్లు రూపొందించి నువ్వు చెప్పొచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. అసలు అసెంబ్లీకి రానోడు ఎందుకండి ఆ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుండా? ఎక్కడ ఉన్నాడు అసలు? కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాలి కదా నువ్వు. అంటే నేను తెలంగాణ ఏమన్నా మీ జాగీర్ అనుకుంటున్నారా? లేకపోతే జనం మీరు ఏం చేసినా ఇంకా నడుస్తుంది, మేము ఇంకా ముఖ్యమంత్రి పదవిలో? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మొత్తం ఫామ్ హౌస్ను ముట్టడించాలా? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అరే బాబు ఇంట్లో పండుకున్నవేంద్రా నాయన, అసెంబ్లీకి పోవాలి కదా, అసెంబ్లీలో కూర్చొని చర్చ చేయాలి కదా, ఇంట్లో ఎందుకు పండుకున్నామని ఫామ్ హౌస్ని ముట్టడించాలా?